ఇక మనము అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. దీనికి డేట్ ఎప్పుడుంది ఏంటి అనేది మనం క్లియర్గా వెళ్దాం. ఇది దేనికి సంబంధించిందంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్. ఇక దీంట్లో మనం ఎప్పుడు అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి అనే దాని గురించి. ఇదైతే ఆన్లైన్లో అంటే ఈ పీడిఎఫ్ను రిలీజ్ చేసింది 24/4న రిలీజ్ చేశారు. ఇక లాస్ట్ డేట్ టైం ఫర్ రిసిప్ట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఆన్లైన్లోని అప్లికేషన్ రిలీజ్ చేసేది 15th మే అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, 15th 5th 2026 అని ఇచ్చారు. సో మనకు లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడు చేయొచ్చు అని అంటే 16th రోజు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ 20th 5th అంటే 16th మనకు ఫీ పేమెంట్ అవుతే 20th to 21st వరకు కరెక్షన్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇక మళ్ళీ తర్వాత షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది. అది ఆగస్ట్ మంత్లో ఉంటుందన్నమాట. ఇది మనకు ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టేది ఈరోజు పెడుతున్నాను అంటే April 26th పెడితే మనకు మే, జూన్, జూలై, జూలై టు ఆగస్ట్ మంత్లో మనకు సిబిటి టెస్ట్ ఉంటుందన్నమాట. ఇది సిబిటి టెస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది సిబిటి టెస్ట్ ఎగ్జాము జూలై టు ఆగస్టులో ఉంటుంది. సో ఇక ఇది రోల్ నెంబర్ అనమాట. ఇక ఏది అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనకు దొరుకుతున్నది ఇది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. ఇక దీంట్లో గ్రేడ్ సి అండ్ డికి సంబంధించిన వేకెన్సీస్ మనకు టోటల్ వచ్చేసి 731 వేకెన్సీస్ ఉన్నాయి చూడండి. 731 వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. ఇక ఈ గ్రేడ్ సి అండ్ డి అనగానే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎంత మంచి శాలరీస్తో ఉండే ఈ జాబ్ నోటిఫికేషన్. ఇక అంటే ఇది 85 pages వరకు ఉంది అనమాట. సో దీంట్లో మనకు డిజేబుల్డ్ పీపుల్కి రిజర్వేషన్ అండ్ ఈ అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలాగో అన్ని రిజర్వేషన్ కోటాలో ఉంటుంది కాబట్టి తప్పకుండా స్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ముందుకు వచ్చి పెట్టుకుంటే ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో కాబట్టి మీరు ఇందులో అప్లికేషన్ పెట్టుకోండి. ఇక తర్వాత నేమ్ ఆఫ్ పోస్ట్లు అనమాట ఎలా ఉన్నవి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించింది. ఇక్కడ SSTWBN అనేది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అనమాట. సో సూటబుల్ కేటగిరీ ఆఫ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకు ఇక్కడ డీటెయిల్డ్గా ఇంత మంచి విండో ఓపెన్ చేసి చూపించారు. స్టెనోగ్రాఫర్ డీకి సంబంధించింది, గ్రేడ్ డీకి సంబంధించిన కూడా ఇవన్నీ ఇక్కడ పెట్టారనమాట. సో ఇది ఒకసారి చూసుకోండి. నేను మీకు ఏది అవసరం ఉందో అదే పెడుతున్నాను, ఎందుకంటే 85 pages ఉంది కాబట్టి మీరు నేను పెట్టినవి చూసుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఇక మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ యూజర్ డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ సి. ఇవన్నీ ఉన్నవి ఇందాక మనం చూపించుకున్నట్టు ఇది డికి సంబంధించింది అనమాట. స్టెనో గ్రేడ్ డి ఇవన్నీ వేకెన్సీస్, ఈ పోస్ట్లకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇక తర్వాత మెయిన్ వచ్చేసి మనకు ఈ ఎస్ అంటే ఏంటి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఎస్ అంటే సిట్టింగ్, ఎస్టీ అంటే స్టాండింగ్, డబ్ల్యూ అంటే వాకింగ్, బిఎన్ అంటే బెండింగ్, ఆర్డబ్ల్యూ అంటే రీడింగ్ అనమాట. ఇక రైటింగ్ అండ్ ఎస్ఈ సీయింగ్ అనమాట, హెచ్ హియరింగ్, సి కమ్యూనికేషన్ ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నారు. ఇవన్నీ మనం కొంచెం ఎలాగో జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు సో ఇవన్నీ తెలుసుకొని ఉంటే బెస్ట్ అని చెప్పేసి. తర్వాత క్యాండిడేట్ ఆఫ్ మస్ట్ బి ఐదర్ నేషనాలిటీ సిటిజన్, మన ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి, అది కంపల్సరీ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోండి. స్టెనోగ్రాఫ్ గ్రేడ్ సి 18 to 30 years అనమాట. సో ఇది నెక్స్ట్ స్టెనోగ్రాఫ్ గ్రేడ్ డికి 18 to 27 years ఉండాలి. ఇక ఎలాగో మీకు ఐడియా ఉంటుంది. కేటగిరీ ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, బీడబ్ల్యూబీడీకి 10 years, తర్వాత బీడబ్ల్యూబీడీ ఓబీసీకి 13 years.
ఇక బీడబ్ల్యూబీడీ ఎస్సీ అండ్ ఎస్టీకి 15 ఇయర్స్ ఉంటుంది కదా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇదివరకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఇక్కడ ఒక 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ అనమాట. ఇవన్నీ పోగా మళ్ళీ అది కూడా ఉంటుంది. సో అన్నీ ఇచ్చారు. డిఫెన్స్ పర్సనల్ డిజబిలిటీ వాళ్ళకు 3 ఇయర్స్, ఇక 8 ఇయర్స్ ఇలా ఉంది అనమాట. సో ఆ కేటగిరీ వాళ్ళు పర్టికులర్గా బాగా క్లియర్గా 1కి 2 సార్లు బాగా చదవండి. తర్వాతనేమో సెంట్రల్ గవర్నమెంట్ సివిలైజేషన్ ఎంప్లాయీస్కి 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ సివిలైజేషన్ ఎంప్లాయీస్కి 45 ఇయర్స్ ఏజ్, అంటే అప్ టు అనమాట 45 ఏజ్ వరకు వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక విడోస్ ఉంటారు కదా, డివోర్స్డ్ విమెన్ వాళ్ళకు సంబంధించింది, వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ 35 ఇయర్స్కి ఉంటుంది. తర్వాత విడోస్ డివోర్స్డ్ విమెన్కి మళ్ళీ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి 40 ఇయర్స్ ఉంటుంది. అక్కడ కూడా ఈ కేటగిరీ అనేది విడోస్ దాంట్లో డివోర్స్ దాంట్లో కూడా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 ఇయర్స్ వరకు ఇచ్చారనమాట. ఇక అన్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్కు కూడా ఉంటుంది. ఇందాక మనం క్లియర్గా తెలుసుకున్న ఎగ్జామినేషన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీన్స్ ఏ పర్సన్ అనమాట. సో అది ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇక మనకు మెయిన్ కావాల్సింది దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఏంటి అని అంటే ప్రతిదీ నేను ఇదంతా డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, ఈ పీడిఎఫ్ కూడా ఇస్తాను. తర్వాత మీరు కనుక దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనకు మే 16th వరకు ఉంది కాబట్టి చాలా రోజులు టైం ఉంది. సో ఎగ్జామ్ వచ్చేసి జూలై ఆగస్ట్లో ఉంటుంది కాబట్టి ఇది ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో 5th వరకు ఉంది చూసారా. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ 15th డేట్ అనమాట. ఒకసారి మీకు రౌండప్ చేసి చూపిస్తాను. ఇది అనమాట 15th 5th 2026 వరకు లాస్ట్ అప్లికేషన్ డేట్ ఉంది కాబట్టి అది చూసుకోండి. మనకి ఏది అవసరమో అది చూసుకుంటే సరిపోతుంది. 85 పేజెస్ మీరు ఫ్రీగా ఉంటే కనుక తీసుకోండి. సో దీనికి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు కదా 100 రూపీస్ అప్లికేషన్ ఫామ్. ఇది 100 రూపీస్ అప్లికేషన్ ఫామ్ ఉంది. సో దాన్ని 100 రూపీస్ పే చేసి సరిపోతే ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ బై క్యాండిడేట్ 16th 5th అంటే మే వరకు ఉంటుంది కాబట్టి అదొకసారి చూసుకోండి. తర్వాత విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చేసేది మనకు ఇందాక అన్నట్టు ఆగస్ట్లో ఉంటుంది. అవన్నీ నేను డేట్స్ అన్నీ నేను మీకు స్టార్టింగే చూపించాను. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించిందనమాట. నేను కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను కాబట్టి మీరు 1కి 2 సార్లు చూసుకోండి. 85 సంబంధించిన పేజెస్ ఉన్నవి కాబట్టి ఇదేంటిది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. దీనిలో పార్ట్ 1, 2, 3 అని ఉన్నవి. సో సబ్జెక్ట్ ఏమో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. దానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మ్యాక్సిమం మార్క్స్ 50. సో 2 hours ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనమాట. తర్వాత సెకండ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ 50, తర్వాత మ్యాక్సిమం మార్క్స్ 50. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సంబంధించిన దాంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ రావాలి, 2 hours ఉంటుంది. సో ఇవన్నీ మీరు 1కి 2 సార్లు ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందనేది మీరు అప్లికేషన్ నేను పెట్టగానే మీరు వెంటనే పెట్టుకోండి. ఈజీగా వచ్చేస్తుంది జాబు ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోని. సో ఇక్కడ ఇదొక్కటి మీకు చూపిస్తాను. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్లో లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. టైం డ్యూరేషన్ 50. తర్వాత టైం డ్యూరేషన్ ఇన్ మినిట్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ ఫర్ 7, 1, 2, 3 అని ఉంది. సో 70 మార్క్స్ అనమాట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి హిందీకి 65 అంటే 90, స్టెనోగ్రాఫర్ సి ఇంగ్లీష్కి 40, 55, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి హిందీ 55, 75 అనమాట. సో ఇవన్నీ డీటెయిల్డ్గా నేను చెప్పాను. సో మరి ఇప్పటికీ లెందీ అయిపోయిందనమాట. తప్పకుండా మీరు వీడియోను చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో వెంట పెడుతూ ఉంటాను. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి.